మీరు మానసికంగా బలంగా మారినప్పుడే బ్రతుకు సులభంగా మారుతుంది. గమ్యం స్థిరంగా ఉండాలి. ప్రయత్నంలో రాజీ ఉండకూడదు. అప్పుడే విజయం మీదవుతుంది. మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం కాదు, సరైన సమయంలో సరైన విషయం గురించి చెప్పటం కూడా. అనుభవం అనేది వయసును బట్టి వచ్చేది కాదు, ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి వచ్చేది. మనిషికి ఓటమి ఒంటరితనం కూడా అవసరమే. అప్పుడే కదా మీతో మీరు సంభాషించుకోగలరు. ముక్కుసూటిగా ఉండటం కూడా కొన్నిసార్లు మంచిది కాదు. అడవిలో మొదట నరికేది నిటారుగా ఉన్న చెట్లని. అంతా పైవాడి దయ అని వైద్యులు చెప్పినప్పుడు మనిషికి డబ్బు పట్ల పూర్తిగా గర్వం పోతుంది. కేవలం తాను చేసిన మంచి చెడులను మాత్రమే గుర్తు చేసుకుంటాడు. అణువంత అనుమానం ముందు ఆకాశవంత ప్రేమ కూడా కనుమరుగైపోతుంది. బాల్యంలో అన్నీ నమ్మే అమాయకత్వం. ఎదిగిన తర్వాత నిజానిజాలు బాగా పరిశీలించాకే నమ్ముతారు. దీనినే అనుభవం అంటారు. అధిక భారాన్ని మోసేవారు మొదట మునిగిపోతారు. అది కోపమైన, ప్రతీకారమైన, గర్వమైన. కొన్నిసార్లు వినటానికి కష్టంగా అనిపించే మాటలే మేలు చేస్తాయి. తీపి పదార్థాలు ఆరోగ్యానికి హాని కలిగించి, చేదు పదార్థాలు ఆరోగ్యాన్ని ఇచ్చినట్లు. ఉన్నంతలో సంతృప్తిగా ఉంటే హాయిగా జీవించవచ్చు. ఎంతున్నా జీవితంలో సంతృప్తి లేకపోతే ఆ బ్రతుకంతా మనశ్శాంతి కరువు. ఈ ప్రపంచంలో చెడ్డవారిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవారు మంచివారి కంటే మంచిగా నటిస్తున్నారు. కష్టం పాతాళంలోకి తొక్కిందని కన్నీళ్లతో ఆగిపోతావా? విత్తనం నుండి వచ్చే మొక్కల చేతికి అందని చెట్టులా ఎదగాలి. ఒక ప్లాన్ వేస్తే శకునులవే. ఎందుకంటే కురుక్షేత్రాన్ని ఆపడం సాక్షాత్తు శ్రీకృష్ణుని వల్లే అవ్వలేదు కాబట్టి. కోపం, తుఫాన్ రెండు ఒక్కటే. పూర్తిగా తగ్గాక కానీ తెలియదు మీరేం కోల్పోయారో, ఎంత నష్టపోయారో. నువ్వెప్పుడూ కూడా ఒకరి మీద ఆధారపడి బతికేద్దామని ఆలోచించకు. నువ్వే ఒకరికి ఆదర్శంగా ఉండేలా బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. ఆశయాన్ని పట్టుకొని నడిస్తే విజయం తలుపు తడుతుంది. పైసలున్నాయనే పొగరు పతనానికి దారితీస్తుంది. తన వృత్తిని పవిత్రంగా, గౌరవంగా భావించే వ్యక్తి ఒక్క క్షణం కూడా సోమరిగా ఉండలేడు. కోల్పోవటం కూడా మంచిదే. ఏది విలువైందో, ఏది విలువలేందో అప్పుడే తెలుస్తుంది. ఓడిపోతానని ముందే తెలిసినప్పుడు భయపడటం ఎందుకు? గట్టిగా ప్రయత్నించి చూడు, గెలుస్తావేమో, ఎవరికి తెలుసు. అనుభవాల కోసం వెనుకకు చూడాలి. ఆశల కోసం ముందుకు చూడాలి. నిజాల కోసం మీ చుట్టూ జరిగేవి చూడాలి. సముద్రంలో పడవ చుట్టూ నీళ్లున్నా పడవ మునిగేది లోపలికి వచ్చిన నీళ్లతోనే. మీ జీవితం కూడా అంతే. చుట్టూ చెడు ఉన్నా మీ మనసులోకి వచ్చే చెడు ఆలోచనల వల్లనే జీవితం నాశనం అయిపోతుంది. మనిషి మనిషికి ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది సమయం మాత్రమే. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెబుతారు. అదే బంధం చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం పోకడ. అవసరానికి 2 మెట్లు దిగటంలో తప్పు లేదు, కానీ అవకాశాల కోసం దిగజారటం చాలా పెద్ద తప్పు. మధ్యతరగతి వారి జీవితంలో ఆశలు, ఆలోచనలు లెక్కలేనన్ని ఉంటాయి. కానీ వారు బ్రతికే బ్రతుకు మాత్రం ఒక్కటే. ఒక రోజును ఎలా గడపాలని మాత్రమే. చావో రేవో తేలిపోవాలి. రోజు ప్రయత్నం చేస్తే గెలుపు దక్కి తీరుతుంది. అలక అసలైన మరణం. బాధను చెప్పుకోకపోవటం మరణం. కన్నిటిని దాచడం మరణం. చస్తూ బ్రతకడం మరణం. క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా ఉండదు. మనసు ఏకాగ్రతను కోల్పోతుంది. ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు. శాంతి లేకపోతే సుఖం పొందలేవు. ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉన్న అన్ని రంగులను బయటికి తీసుకొని వస్తుంది. ప్రతి టీచరు ఒకప్పుడు విద్యార్థి. ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవారే. ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే. కానీ అందరూ దాటి వచ్చింది నేర్చుకోవటం అనే వారధనే. ఎంతమంది పోటీలో ఉన్నా
మొదటి స్థానం ఒక్కరికే దక్కుతుంది. ప్రతి క్షణం స్వాధీనం చేసుకున్న వారికి అది సొంతమవుతుంది. మీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతైనా మీ ఆలోచన నుంచి మొదలవుతుంది. మాట శత్రువుపై గెలవటం కన్నా శత్రుత్వం లేకుండా చేసుకోవటం గొప్ప విషయం. తెగించి అడిగేసినప్పుడు ఉండే ధైర్యం ముగించే వరకు ఉంటే ఏదైనా సాధించగలరు. డబ్బు లేని వారి గొంతు మోగవారితో సమానం. నువ్వెంత అరిచినా ఈ ప్రపంచం నిన్ను పట్టించుకోదు. నీ గొంతు నిలబడాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి. జీవితంలో మీరు కావాలనుకున్న ప్రతిదీ భయానికి అవతల వైపు దాగి ఉంటుంది. విజయం మాటల్లో కాదు, కృషిలో ఉంటుంది. మొదట నీ లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత దాన్ని ఆచరణలో పెట్టే మార్గాలను అన్వేషించాలి. అవసరానికి మించి ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడకండి. 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి. 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి. 2 నాసికలు ఒకే వాసన పీలుస్తాయి. కానీ ఉండే ఒక్క నాలుక మాత్రం 2 రకాలుగా మాట్లాడుతుంది. అనుభవానికి మించిన పాఠం లేదు. అవమానానికి మించిన గుణపాఠం లేదు. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఇతరులతో పోల్చుకోవటం, ఇతరుల నుండి ఆశించటం, ఈ 2 వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి. కొన్నిసార్లు ఒంటరితనం ఇచ్చేంత ఓదార్పు మరెవ్వరూ ఇవ్వలేరు. జీవితంలో పైకి రావాలనే తపంతో మంచిదారి వెతుకు, తప్పులేదు. అదే త్వరగా పైకి రావాలని దొడ్డిదారి వెతికితే నాశనం అయిపోతావు. మీ ప్రవర్తన, ఆలోచన విధానమే మిమ్మల్ని వ్యక్తి నుంచి శక్తిగా మార్చగలిగేది. అవసరానికి మించి ఉన్న ప్రతిదీ విషంతో సమానం. అది బలం, ధనం, ఆకలి, అహంకారం, అత్యాశ, సోమర్తనం, ప్రేమ, ద్వేషం, ఇంకేదైనా. నీ నిజమైన తోడు నీ శరీరమే. ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవరూ నీ దగ్గర ఉండరుగాక ఉండరు. నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం. నువ్వు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు. నువ్వెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్నంతే శ్రద్ధగా చూసుకుంటుంది. చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేయకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితో పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాలను దూరం చేస్తాయి. ఒక్క నిర్ణయం బలంగా తీసుకోవాలి. జీవితం గొప్పగా మారుతుంది. పడగొట్టేవారు ఎంతరున్నా పట్టుకొని కాపాడే చెయ్యి ఒకటి తప్పకుండా ఉంటుంది. కష్టాలున్నాయని అధర్మం వైపు నడవాలనుకోకు. నువ్వు నమ్మిన ధర్మం ఎప్పటికీ మరవకు. ధర్మం ఎప్పటికైనా కాపాడుతుందని నమ్మకం ఉంచు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.